బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సీనియర్ నటుడు మనోజ్ కుమార్ కన్నుమూత. బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు. మనోజ్ కుమార్ పలు విజయవంతమైన సినిమాలో నటించారు. పూరబ్ ఔర్ పశ్చిమ్, క్రాంతి, రోటీ, కపడా ఔర్ మఖాన్ వంటి సినిమాలు ఆయనకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. దేశభక్తి చిత్రాల్లో ఎక్కువగా నటించడంతో ఆయనను భారత్ కుమార్ అని పిలుచుకునేవారు. ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. నటుడుగానే కాకుండా దర్శకుడుగా, స్క్రీన్ రైటర్గా, పాటల రచయితగా, ఎడిటర్గా భిన్న పార్శ్యాలు కలిగిన వ్యక్తిగా మనోజ్ కుమార్ పేరు సంపాదించుకున్నారు. 1992లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.